ప్రతిపక్షంలో ఉంటే ఒకలా అధికారంలో ఉంటే మరోలా ఈ రాజకీయ నేతల తీరు మారేట్టు లేదు. తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ లో యువ కేరటాలు పరస్పరం ఎగిసిపడుతున్న తీరు చూస్తుంటే ఇప్పుడు ఇలాగే అనిపిస్తోంది. అప్పుడు కలిసి పనిచేసి ఇప్పుడేమో కయ్యాలతో పార్టీ పెద్దలకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నారు. ఇంతకీ గాంధీ భవన్ లో ఈ కొత్త గడబిడకు గల కారణాలేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త లొల్లి. గాంధీ భవన్ గడపలో మరో పంచాయతీ. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై రచ్చ. ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్? 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ కు నేతల తీరు ఇబ్బందిగా మారుతున్నట్టు కనబడుతోంది. ప్రజాస్వామ్య పాళ్లు ఎక్కువగా ఉండే ఈ వృద్ధ పార్టీలో తాజాగా మరో రచ్చ మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో అగ్గిరాజేస్తున్న అంతర్గత సమస్యలకు పరిష్కారం చూపేందుకు పీసీసీ ప్లాన్ చేస్తుంటే పార్టీ అనుబంధ సంఘాల్లో అసమ్మతి రాజుకోవడం చర్చనీయాంశమవుతోంది. మరీ ముఖ్యంగా పార్టీలో కీలక రోల్ పోషించే రాష్ట్ర ఎన్ఎస్యుఐ విభాగంలో విభేదాలు తాజాగా రోడ్డున పడ్డాయి. లోకల్, నాన్ లోకల్ గొడవతో యువ నేతలు పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కీలకమైన విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇప్పుడిది తెలంగాణలో రెండుగా చీలిపోయింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని తెలంగాణ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఎలా నియమించారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది మరో వర్గం. ఆరోపణలు మాత్రమే కాదు, ఏకంగా హైకమాండ్ ను నిలదీసినంత పనిచేస్తోంది ఇంకో వర్గం. గాంధీ భవన్ లో జరిగిన సంవిధాన్ సమ్మేళన్ సాక్షిగా యువనేతల విభేదాలు బయటపడ్డాయి. కరెక్టుగా ఈ కార్యక్రమానికి ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి వచ్చే ముందు ఆందోళనకు దిగారు పలువురు నేతలు. దీంతో ఈ కొత్త రచ్చ పీసీసీకి మరో తలనొప్పిగా మారిపోయింది. తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంకటస్వామి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటోంది వ్యతిరేక వర్గం. లోకల్, నాన్ లోకల్ అనే వివాదానికి తెరలేపింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తెలంగాణ యువకులను కాదని ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడిని అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తోంది. దీంతో వెంకటస్వామి వర్గం ఓవైపు, వ్యతిరేక వర్గం మరోవైపు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అయితే ఎన్ఎస్యుఐ రాష్ట్ర శాఖ పగ్గాలు చేపట్టిన వెంకటస్వామి సైతం వెనక్కి తగ్గేదిలే అంటున్నారు. తాను బాధితుణ్ణి కాదని, ఎంత అణిచేస్తే అంత పైకి దూసుకొస్తానని వ్యతిరేక వర్గానికి గట్టిగానే సవాల్ చేస్తున్నారు. అంతేకాదు, లోకల్, నాన్ లోకల్ కాంట్రవర్సీలోనూ అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు తెలంగాణ వాసులేనని, తాను పుట్టి పెరిగింది, చదువుకున్నది హైదరాబాద్ లోనేనని చెప్తున్నారు వెంకటస్వామి. దళితుడినైనందునే తనను టార్గెట్ చేశారంటూ కులం కార్డును తెరమీదికి తెచ్చారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో పార్టీ ఎదుర్కొంటున్న అంతర్గత గొడవలతో సతమతమవుతున్న రాష్ట్ర నాయకత్వం ఇప్పుడీ కొత్త జగడంతో తలపట్టుకుంటోందట. కీలకమైన విద్యార్థి అనుబంధ విభాగాల్లో అగ్గి రాజుకోవడంతో పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ప్రతిపక్షాలకు ఇదో ఆయుధంగా మారుతుందా అని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఎపిసోడ్ కు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. వివాదానికి ముగింపు పలకాలని యువనేతలకు ఎంత సర్ది చెప్తున్నా వెంకటస్వామిని తప్పించాల్సిందే అని పట్టుపడుతోందట ఓ వర్గం. బీఆర్ఎస్ హయాంలో కేసులు ఎదుర్కొన్నది మేము, లాఠీ దెబ్బలు తిన్నది మేము. ఇప్పుడు పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఎలా అవకాశం ఇస్తారని బాహాటంగానే విమర్శిస్తోందట. అంతేకాదు, తమకు సమాచారం ఇవ్వకుండా కొత్త అధ్యక్షుడి కార్యక్రమాలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నారట. మరి ఈ కొత్త వివాదం నుంచి కాంగ్రెస్ ఎలా బయటపడుతుందో చూడాలి.